3 ఎమ్మెల్సీలో 2 ఎమ్మెల్సీలు ఇవాళ బీజేపీ గెలిచింది. సో అంటే ఎట్లా చూస్తారు దాన్ని? అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ 2 బీజేపీ సీట్లకు సంబంధించి ఎమ్మెల్సీ? ఎక్స్పెక్ట్ చేసే దిగుతాం కదా. డెఫినెట్గా ప్రతి యుద్ధంలో గెలవాలనే ఒక కాంక్షతో దిగుతాం. గెలిచిన తర్వాత ఆ సంతోషమే చాలా బాగుంటుంది కదా. అందులో ఇది మేధావుల ఎన్నిక అండ్ ఈ దేశ భావిభారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి టీచర్స్ పాల్గొన్నటువంటి ఎన్నిక, ఈ దేశం యొక్క పట్టభద్రులు పాల్గొన్నటువంటి ఎన్నిక. సో వీళ్ళ ద్వారా ఎమ్మెల్సీలు ఎన్నికవడం అంటే నిజంగా బీజేపీ పార్టీ తెలంగాణలో ఈరోజు జెండా రెపరెపలాడుతుందనే ఒక విశ్వాసం, ఆ ఆత్మస్థైర్యం. రాబోయే కాలంలో ప్రజలు ఈ దేశంలో మోడీ గారి పరిపాలన వైపు చూస్తూ ఉన్నారు. మీరు గతంలో మీకు తెలుసు చిదంబరం గారు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, మీరు దేశం ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఎవరైనా సరే మనం వాజ్పేయి గారికి ఓటేద్దాం, లేదు ఇప్పుడున్నటువంటి సరళలో మోడీ గారికి ఓటేద్దాం అని ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయంగా రాష్ట్ర ఎన్నికలలో ఎన్నుకోవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాకు మెజార్టీని ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇది ఒక మన తెలంగాణలో ఆ రకమైన టాక్ ఈరోజు పటాపంచలైంది కాదు. రాష్ట్రాలలో కూడా అంటే బీజేపీ పార్టీ అనగానే కొంచెం ఎంతో కొంత ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ఈ అర్బన్ ఓటింగ్కి సంబంధించి ఇప్పుడు గెలిచింది కూడా అదే తరహానే ఇంకా మాసెస్లోకి వెళ్ళడానికి ఇంకా మీకు ఆ స్కోప్ ఉందా? అంటే రేపు అసెంబ్లీ ఎన్నికలో లేకపోతే సౌత్ ఇండియాలో ఎంట్రీ లేదు, అందులో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఇంకా అంత అంటే సీన్ లేదు అనే స్థాయిలో డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇదేమన్నా బూస్ట్ ఇస్తుందంటారా? మాసెస్కి వెళ్ళలేదు అనడం బీజేపీ పార్టీ మీద 1980లో ఒక దేశంలో 2 ఎంపీలు గెలిస్తే వరంగల్ ఎంపీగా జంగారెడ్డి గారు ఆ రోజు గెలిచినారు బీజేపీ. దాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోరు? మీకు నిజామాబాద్ లాంటి మున్సిపాలిటీలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్లు 80స్లోనే అనుకుంటా నేను గెలిచినారు. అక్కడ బీజేపీ పార్టీ లేదనేది కాదు, జనసంఘ్ రూపంలో కూడా ఉంది కదా. గతంలో దేశంలో మీకు జనసంఘ్ నథింగ్ బట్ బీజేపీ పార్టీయే. ఆ తర్వాత మనకు జనతా పార్టీ ఎమర్జ్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ, వారి దమనకాండకి జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్నటువంటి డిసిషను, దాంతో జనతా పార్టీ ఆ తర్వాత ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయినారు. జనతా పార్టీ విచ్ఛిన్నమైనాకనే కదా బిజు జనతాల్ దళ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, ఇంకోటి కానీ దేశంలో వాళ్ళు ప్రాంతీయ పార్టీలుగా వెళ్ళిపోయినారు. కానీ దేశభక్తి, దేశం కోసం అని బీజేపీ పార్టీ ఆ రోజు మళ్ళీ మొదలవడం, మళ్ళీ వాజ్పేయి గారు, అద్వానీ గారి శకం మొదలవడం. మీరు ఇంకా ముందుకెళ్ళి చూసినట్టయితే 1956లో నెహ్రూ గారు ఒక మాట అన్నారు. వాజ్పేయి గారు ప్రసంగం విని, ఏదో ఒక రోజు మీరు ఏ రూపంలో అవుతారు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేట్టుగా కనిపిస్తూ అవుతారు అని చెప్పినారు. సో చూడండి, ఆ రోజుల్లోనే వారి నాయకత్వ పటిమ. తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు అన్నారు, స్టాల్వార్ట్ నాకు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే పార్లమెంటుకు ఒక రకమైన అందం ఉంటుందని ఆమె నోటి ద్వారా మాట్లాడించడం. ప్రజలు కూడా వాజ్పేయి గారిని యుఎన్ఓ ప్రసంగం విన్న తర్వాత అసలు ప్రపంచ దేశాలు, ఆ రోజు వివేకానందుడు, ఆ తర్వాత వాజ్పేయి గారు, ఈరోజు మోడీ గారు, అంటే ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఈ భావజాలం నుండి వచ్చినటువంటి నాయకులు నాట్ ఓన్లీ మాసెస్ అండి, మొత్తం ప్రపంచం విశ్వవిఖ్యాతం గాంచిస్తున్నటువంటి నాయకులే కదా. సో కాబట్టి బీజేపీ పార్టీ పునాది చాలా గట్టిగా పడింది, ప్రజల యొక్క భావనలోండి పుట్టుకొచ్చినటువంటి పార్టీ. తప్పకుండా మాసెస్లో మేము చేరుకున్నాం. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రభుత్వంలో గతంలో 10 ఏళ్ళ నుండి కూడా వాళ్ళు జీరోకి రావడం, ఆ తర్వాత ఇక్కడ ప్రజెంట్ ప్రభుత్వంలో ఉండి వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఇక ఎన్నికల వేషాలు మీకు తెలుసు. ఈరోజు ఎన్నికలు గతంలో ఎన్నికల్లాగా లేవు కదా. అది ఏ రకమైన తాగుడు, కాంగ్రెస్ పార్టీ మద్యం పంచాలన్నా, డబ్బులు పంచాలన్నా ఎక్కడ కూడా వెనకడుగేది. ఇంకా మేము సిద్ధాంతపరంగా ఉంటాం కాబట్టి బీజేపీ పార్టీ అటువంటి చేయకూడదని చాలామంది మీరే అంటారు. పులిగోర పార్టీ, దేవుని గుళ్ళల్లో ఇచ్చేటటువంటి ప్రసాదంకి మా పేరు పెడతారు. సో అటువంటి పార్టీ ఈరోజు మరి మన 8 ఎంపీ సీట్లు గెలిచినాం కదా. మరి 8 ఎంపీ సీట్లు కూడా అఖండ మెజార్టీతో గెలిచినాం కదా. 8 ఇంటూ యావరేజ్ 7 కాన్స్టిట్యున్సీలు పెట్టుకున్న 56 కాన్స్టిట్యున్సీలు కదా. అంటే ఆల్రెడీ వి రీచ్డ్ ఇన్ టు ది మాసెస్. సో ఇప్పుడు గెలిచింది అంటే బీజేపీ అభ్యర్థులు అనుకోవాలన్నా, లేకపోతే కొమరయ్య సార్కి ఆయనకు ఒక ఇండివిజువల్ కెపాసిటీ ఉంది, అంజిరెడ్డి గారు గెలిచే క్రమంలో ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తుంది అదే బీజేపీ అభ్యర్థులా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ వాళ్ళకి గెలిచారా? ఇండివిజువల్ ఇమేజ్తో ఓడిపోయినారా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా?
రెండోది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల సింబల్ ఉంది కదా. సో ఎన్నికల సింబల్ లోటస్కి గుర్తేసినప్పుడు పార్టీయే గెలిచినట్టు కదా. మీరు కొమరయ్య గారు అంటే అంతకుముందు బీజేపీ ఎంపీ టికెట్ అడిగినారు, కండువా వేసుకొని బాజాప్తా తిరిగినాం ప్రజల్లోకి. మరి అట్లా అన్నప్పుడు బీజేపీ కండువా వేసుకున్నప్పుడు బీజేపీ అంటే పడని వాళ్ళు వేయకపోయి ఉండొచ్చు కదా. మరి మేము బాజాప్తా పార్టీతోనే, పార్టీ లైన్లోనే పనిచేసినాం కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా గెలుపుకి మళ్ళీ అన్వయించడం. ఇప్పుడు కర్ణుడి సాగుకి 100 రీజన్స్ ఉంటాయి, ఓడిపోయినోనికి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వాడు వెతుక్కోవాలి ఈ రీజన్స్ అన్నీ. లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా వచ్చిన ఎన్నిక. సో మరి వారి అధిష్టానానికి కానీ, ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఈ 1 year పరిపాలన మీద ఇదొక రెఫరెండం లాగా వారు భావించాలి. దానికి కారణాలు వాళ్ళు వెతుక్కోవాలి. ఓటమిలో కారణాలు వెతుక్కోవాలి కానీ గెలుపులో మేము మా కారణాలన్నీ సహేతుకం కాబట్టి మేము గెలిచినాం కదా. సో ఆ ప్రశ్ననే నేను ఇన్వాల్వ్ అనుకుంటే అదే ఏమంటే ఇప్పుడు మీరు గెలుపు అంటున్నారు. గెలుపుకి ఇక్కడ ఏంది, గతంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని 3 పక్షాలు ఉండేవి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఉంది. బీజేపీకి సపోర్టివ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది, అందుకే ఈ గెలుపు సాధ్యమైంది. వాళ్ళు అభ్యర్థులు పెట్టకపోవడం కానివ్వండి, లేకపోతే మీకు వ్యతిరేకంగా పెట్టిన అభ్యర్థి కూడా అక్కడి నుంచి ఓటు చీల్చే అవకాశం ఉన్న వాళ్ళని పెట్టాము అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మా అదర్కి దయాకర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయినోడు ఏదైనా ఒక కారణం చెప్పాలి, చెప్తాడు కాబట్టి అది చెప్తారు. సో ఆ రకమైన కారణమే తప్ప ఈ ఆత్మహత్య సదృశ్యం ఆయన ఎందుకు చేసుకుంటారండి? పార్టీ పెట్టుకున్నాడు, 10 ఏళ్ళు గవర్నమెంట్ చేసినారు, వారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు 39. సరే వస్తలేడు, అసెంబ్లీకి పోతలేడు, అది వేరు చర్చ. కానీ ఒక పార్టీ తన పుత్రుణ్ణి రాబోయే కాలంలో చీఫ్ మినిస్టరే చేసుకుంటా అనే కలలు కన్నటువంటి వారు, లేదు అన్ని రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాలలో కూడా పార్టీని పెట్టి భారతీయ రాష్ట్ర సమితిగా పోతానని చెప్పి మమ్మల్నే కవ్వించి వివిధ రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కానీ, లేకపోతే పక్కనున్న ఆ రోజు తిరిగినటువంటి అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీని ఆయన కవ్వించాడు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి చేసినాడు. సో కాబట్టి బీఆర్ఎస్ మొదటి నుండి కూడా పంజాబ్ రైతులకు పోయి పంచి వచ్చినాడు. మరి ఆ ఉద్యమం ఆ రోజు మాకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. సో ఆయన ఇంకా ఒక ఉప్పు జల్లే విధంగా మంటలలో ఇంత పెట్రోల్ పోసినట్టుగా తిరిగినాడు తప్ప ఇదంతా వాళ్ళు ఓడిపోయి అసలు కారణాలు వెతుక్కొని సమీక్షించుకొని మళ్ళీ ఎట్లా గెలుద్దామని ఒక సహేతుకమైన కారణాలు వెతుక్కోవాలి తప్ప ఈ బట్టగాల్చి మీదేశంలో పార్టీలు, రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అంటే ఇప్పుడు అదృశ్యమైతా ఉంది కానీ నిన్నటి దాకానైతే ఉంది కదా. ఎంపీ ఎలక్షన్స్ వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. సరే ఎంపీ ఎలక్షన్స్లో 0. సరే ఇప్పుడైతే పోటీయే చేయలేదు. సరే రోజుకింత అంతర్ధానం అవుతుంది, ఓకే. కానీ నువ్వు నేను ఉన్నాం కదా, నీ సంగతి ఏంది నా సంగతి ఏంది బయట పెట్టరాదు. ఊకే నీది నాది పంచాయతీ, ఏందో మాట్లాడు, నీ ఐడియాలజీ ఏంది నా ఐడియాలజీ ఏంది. అరే అంటే మాట్లాడతారు. ఇలా మోడీ గారి పరిపాలన, మీ నాయకుడు ఇప్పుడు పరిపాలించిన మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు మోడీ గారి పరిపాలన, ఈ 10 ఏళ్ల పరిపాలన బేరీజ్ చేయాలంటే ఎవరు మాట్లాడాలి? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడాలి. అయిపోయి 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళా రాహుల్ గాంధీ గారు తిరగబట్టే. ఈరోజు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ ప్రతిపక్ష నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ. మోస్ట్ ఇన్ఎఫిషియంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. మోస్ట్ ఎఫిషియంట్ ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు పేరు తెచ్చుకున్నారు. సో ఈ దేశం ప్రతిపక్ష నాయకులను కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అందించింది. సో ప్రధానమంత్రులు కూడా ఎవరు ఎలాంటి వారు అనేది చూసింది. సో అటువంటి రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు ఎక్కడ సరితూగుతాడు? ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న మోడీ గారితో సరితూగుతాడా? గతంలో అపోజిషన్ లీడర్గా పేరు తెచ్చుకున్న వాజ్పేయి గారితో రాహుల్ గాంధీ తలదూతాడా? అసలు ఇక్కడ కంపారిజన్ లేదు. వారికి చుక్కాని లేని నావలాగా కాంగ్రెస్ పార్టీ దేశంలో తిరుగుతూ ఉంది. ఓ పడవ ప్రయాణం జరుగుతూ ఉంది. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, లిక్కర్ కేసుతో కవితను కన్విన్స్ చేసుకున్నారు. ఇప్పుడు వేరే ఏ కేసు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక కేసు పెట్టిందనగానే మీరు ఇమ్మీడియట్లీ ఈడీని పంపించేస్తున్నారు. ఆ కేసు ఫైల్స్ అన్ని తీసుకెళ్ళిపోయి మీ దగ్గర పెట్టుకుంటున్నారు. వాళ్ళని మేము ఏదైనా శిక్షిద్దామన్నా, లేకపోతే ఏదైనా లీగల్గా చేద్దామన్నా సరే మా చేతులకు బంధం వేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న నాటకాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాటికి ఎట్లా మీరు సరే లిక్కర్ స్కాము అనుకుందాము. నిజంగా కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి అని అనుకుందాం.
మరి కాంగ్రెస్ పార్టీ చేతిలో నేరుగా స్వయం ప్రతిపత్తి సంస్థ కూడా కాదు కదా ఏసీబీ. నీ ఈ ఫార్ములా కేసు కార్ రేస్ అదే ఫార్ములా ఈ రేస్ కేసు ఫోన్ అనగానే ట్యాపింగ్ ఈడీని కేసే. పంపించారు, ఈడీని పంపించారు, ఆ కేసు ఫైల్స్ అని తీసుకెళ్ళిపోయారు. అదే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అబ్జెక్షన్ అంటే కంప్లైంట్ అది. నీకు చేత కాకపోతే సిబిఐకి. ఇప్పుడు విదేశాలలో ప్రభాకర్ రావు గారు ఉన్నారండి. ఇంటర్నేషనల్ బయలాటరల్ ట్రీటీస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. మీరు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు తలుచుకుంటేనే అవుతుంది. ఇక నువ్వెందుకు ముఖ్యమంత్రి, మా పార్టీయే మా ముఖ్యమంత్రి ఉంటే ఈ పార్టీకి లోపల ఉంటుండేవాళ్ళు. అంటే నీకు చేతగాక ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు సిబిఐకి. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ని రాబట్టడానికి తీసుకురావడానికి కొంత ఇంటర్నేషనల్ సిబిఐకి అది ఉంటుంది జనరల్గా. మరి నువ్వు ఇచ్చేసేయి. నువ్వు గతంలో సిబిఐ చేయాలని చెప్పి హైకోర్టుకు పోయినావు. నీ గవర్నమెంట్ రాగానే కాన్సెంట్ ఎందుకు ఇస్తలేవు? అంటే రేపు నీ మీద కూడా వస్తుందేనా? నీకు గజగజ వణుకుతున్నావు ఇవాళ నువ్వు ఎక్కడ కాన్సెంట్ ఇస్తే రేపు నేను కూడా లోపలికి పోతా కాబట్టి అని. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ నిన్న ఎంపీ అరవింద్ గారు మాట్లాడితే ఏమంటారంటే, ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే రేవంత్ రెడ్డిని మేము బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎక్కడో ఒక చోట ఇక్కడ పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అధికారం పోవాలి, అధికారము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బీజేపీ చేతిలోకి రావాలని ఆశపడుతున్నారు అన్నది ఒక అంటే విమర్శకో లేకపోతే అలాంటి ఒక డిస్కషన్కో తావిచ్చేలాగా మీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ ఈ దేశంలో క్లిక్ అయింది కాబట్టి ఈరోజు అనేక రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఈరోజు దాదాపు ఉన్నటువంటి 29-30 రాష్ట్రాలలో ఒక 2-3 తప్ప మొత్తం బీజేపీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చూసి మేము ఆ రకంగా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ నాయకులుగా అయ్యో నా రాష్ట్రం కూడా డెవలప్మెంట్ అయితే బాగుండు, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుండు, అది రావడానికి కృషి చేస్తాం. రాజకీయ చదరంగంలో కొంత పాలిటిక్స్ అనేది ఒక క్షత్రియంలో ఉండేటటువంటి కొన్ని గేమ్స్ ఉంటాయి తప్పకుండా. అటువంటి ఏమన్నా మాట్లాడుతుండొచ్చు. కాబట్టి అల్టిమేట్ మా ఆశయం ఏంటంటే మోడీ గారు చాలా పటిష్టమైనటువంటి భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ పటంలో ఎక్కడ కూడా ఇవాళ సెక్యూరిటీ వైజ్ చాలా పటిష్టంగా నిర్మాణం చేసినారు, డెవలప్మెంట్ సైడ్ చేసినారు. సో కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే ఈయన ఉన్న పీరియడ్లోనే తెలంగాణ రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వస్తే బాగుండు, ఇంకా సంఘటితంగా డెవలప్మెంట్ అయితే బాగుండు అనేది కోరుకుంటున్నాం. దాంట్లో తప్పేం లేదు, ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు మేమే కాదు, మీరు చూసే పదే ఏ ఎన్నిక వచ్చినా ఇవాళ మా విజయ దుందుబి దాన్ని ఆ రకంగా ప్రజలు వారి భావాన్ని వెలిపుచ్చుతూ ఉన్నారు. సో కాబట్టి దాన్ని అర్థం చేసుకొని వీళ్ళు భయాందోళనలో పడ్డారు. ఇప్పుడు ఈ ఆషామాషి కాదండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. అసలు విఘ్నులు మొత్తం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు గెలిపించినటువంటి ఎన్నిక. సో కాబట్టి ఈ ఎంపీ ఎన్నిక కానీ ఈ ఎన్నికలు కానీ చూస్తే ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన నేను ముఖ్యమంత్రిని కాదు, నేనేం చేయలేకపోతున్నా, చేతులు ఎత్తేసి ఏం చేయగలిగినా మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారే చేయగలుగుతారు, వారు మాత్రమే కేంద్రం నుంచి నిధులు తేగలుగుతారు అంటే అవును, ఎస్. ఇవాళ రేషన్ బియ్యం నుంచి, ఉపాధి హామీ కూలీ పథకం నుంచి, ఇవాళ రైల్వేల నుంచి, ఇవాళ ఎయిర్పోర్ట్ల నుంచి, మొత్తం కింది నుంచి నింగి దాకా మొత్తం తెలంగాణ అభివృద్ధిలో మేము తోడ్పాటును అందిస్తున్నాం కాబట్టి నీ బేలతనం బయటపడేసుకుంటున్నాం. సో అదే ప్రజలు కోరుకుంటున్నారు. ఇక నువ్వు చాలాగానప్పుడు నువ్వు వాళ్ళకే ఓట్లేస్తాయి. రాష్ట్ర పన్నుల్లో మాకు రావాల్సిన వాటా తప్పించి స్పెషల్గా ఏమీ ట్రీట్మెంట్ చేయట్లేదు. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అంటే ఇక్కడ జరిగే అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, పాపం RRR అన్నది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా పెట్టుకున్నారు, 4th సిటీ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా పెట్టుకున్నారు. వీటికి మీరు నిధులు ఇవ్వట్లేదు, అంటే నిధుల వైపు కానీ వాటి వైపు మీరు అసలు చూడనివ్వట్లేదు. తర్వాత ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్దాము, మూసీ సుందరీకరణ అంటే దానికి మీరు అడ్డుపడుతున్నారు. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుందేమో అని ఫీల్ అయ్యేలాగా ఆ డిస్కషన్, లేకపోతే మీరు వేస్తున్న ట్రాప్లో వాళ్ళు పడుతున్నారని కూడా కొంతమంది న్యూట్రల్ వాళ్ళు అలాంటి డిస్కషన్ కూడా జరుగుతుంది అనిపిస్తుంది. సరే, పొలిటికల్గా అది మీరు ట్రాప్ అంటారా, ఇంకో వర్డ్ అంటారా, ఐ విల్ అడ్మిట్ డెఫినెట్గా మేము రాబోయే డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మేము ఏవైనా చేస్తున్నాం అనుకుందాం. దీంట్లో పెద్ద పాలిటిక్స్లో ఏం చేయాలనో అది చేస్తాం. రెండోది ఇక్కడ మీరు చర్చ చేయాల్సింది ఏంటంటే, ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పెద్ద 2 ప్రాజెక్టులు ఉండాలి, 1,00,000 కోట్ల కాళేశ్వరం ఉండాలి, SRB మన ఏది మన సిటీ ఫ్లైఓవర్స్ది దీని ప్రాజెక్ట్స్ నేమో అంటారు కదా, SRNC ప్రాజెక్ట్స్, మన SRDP ప్రాజెక్ట్స్ ఏదైతే ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వేసినారో, తర్వాత మిషన్ కాకతీయ,
తర్వాత మిషన్ భగీరథ. అంటే ఏడ చూడు ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు ప్రాజెక్టులు మాత్రమే ఒక 4-5 ఉండాలి ఆ కుటుంబం యొక్క మంత్రులు మాత్రమే. అంటే ఇప్పుడు సిటీలో జరిగే ఫ్లైఓవర్స్ 50,000 కోట్ల సుమారు ఎంతో ఆ కాంట్రాక్ట్ సబ్జెక్టు కరెక్షన్. సో దానికి కేటీఆర్ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. మిషన్ కాకతీయ కానీ ఇలా ఇటువంటిది ఏదైనా ఉన్నప్పుడు హరీష్ రావు వారి అల్లుడు ఉండాలి. సో ఆయన కాళేశ్వరము ఇదంతా కూడా ఓన్లీ కుటుంబంతోనే మొత్తం తెలంగాణ బడ్జెట్ కుప్ప. అంటే మిగతా అన్ని చిన్న పాయలన్నీ డబ్బులు ఎక్కడ ఖర్చు చేయకుండా వీటికి మాత్రమే మళ్ళించి ఒకటే దగ్గరికి వెళ్ళి ఓ 40% దోసుకోవాలనేది ఆయన చేసినటువంటి అదే మోడల్ని ఈయన అడాప్ట్ చేసుకొని ఈరోజు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కాళేశ్వరం చేసినారు, నాకు ఒక నది కావాలి కదా. సో కాబట్టి ఒక మూసీ నది ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఈడ చేద్దాం, దాంట్లో 40% తీసుకుందాం. ఆ తర్వాత ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది చూసుకొని వాటి మీద ఇవాళ మా కేంద్రాన్ని బదనాం చేయడం. అసలు నీకు డిపిఆర్ఏ నువ్వు సబ్మిట్ చేసినావా కేంద్రానికి? ఏది నీ రంగుల రాట్నం కళ వేసి చూపిస్తారు కదా, ఎట్లాగో మీడియాలో చూపిస్తారు కదా. అసలు దాని డిపిఆర్ఏ లేదు, మేము ఎట్లా అడ్డం పడతాం? ఇప్పుడు మూసినది డిపిఆర్ ఉందా? ఉంటే మీరు చూపించండి. జర్నలిస్ట్ డిపిఆర్ లేకుంటే మళ్ళీ 150,000 కోట్ల స్కామ్ అని మేము అంటలేము, ఆయన అన్న మాటల మీద అన్నాం. మేమేమన్నాం అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేస్తాము అంటే ఓహో ఈయన కూడా కేసీఆర్ది దొక్కినట్టున్నాడు. సో ఆ భాష ఎందుకు కానీ కేసీఆర్ని ఫాలో అవుతున్నాడు. సో కాబట్టి ఇది ఈ రకంగా ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మోడల్లో సెటిల్ అయిపోవాలి అనేది మొత్తం అన్నీ సేమ్ టు సేమ్ అండి కేసీఆర్ గారికి ఈయనకు. కాకపోతే ఏంటంటే ఈయన ఫ్యామిలీ ఏమో అదృశ్య శక్తులుగా ఉండి పనిచేసుకుంటున్నారు, కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ ఏమో డైరెక్ట్ నేరుగా వచ్చి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి దోసుకున్నారు. ఈ రెండు దొందే. అందుకనే ఈ రెండింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు కేంద్రం ఏం ఇప్పుడు మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రండి. విమానాశ్రయం లాంటి రైల్వే స్టేషన్ మేము డెవలప్ చేసినాం 450 కోట్లతో. మరి అప్రోచ్ లైన్కి ఒక 65 కోట్ల రూపాయలు ఇస్తే దానికి ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, సో కాబట్టి దానికి అప్రోచ్ రోడ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ 65 కోట్లు ఇయనికి నాకు చేతనైతే లేదు. సో నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రకంగా మాట్లాడి కేసీఆర్ పదే మోడీ గారిని నిందించారు. ఈయన పదే మోడీ గారు అంటే ఏదో ఎక్కడో భయం వెన్నులో వణుకున్నట్టుంది. కొద్దిగా కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రెండు విషయాలలో వీళ్ళిద్దరూ చేస్తున్న నాటకం ఏంటంటే, కేంద్రాన్ని తిట్టడంలో ఉన్నటువంటిది ఏంటంటే, అసలు తిడితే ఏమన్నా అవుతుందా చిదంబరం గారు? ఫస్ట్ రాజకీయాలలో మేము వచ్చి చిదంబరం గారు మీరు చాలా మంచి జర్నలిస్ట్ అండి అంటే ఇంత ఛాయ్ వస్తావు, నువ్వు బేకారున్నావు అంటే ఎట్లా? సో ఆ రోజు నువ్వు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడంలో, గవర్నర్ని గారు ఆ రోజు వ్యవహారమే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళని కించపరుస్తూ ఆయన వ్యవహారం, ఈయన వ్యవహారం, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులతో మంచిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, ఒక భుజం కలిపి కందేపే కందే మిలాకే చలనా అంటారు, అట్లా జరగాలి. కానీ నువ్వు నిందిస్తూ కాలం గడిపేటటువంటి వ్యవహారం, మీరు ఇచ్చిన హామీలని లోపభీష్టంగా మీరు చేయలేక మీరు ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్, కాంగ్రెస్ది ఎంత దీన పరిస్థితి అంటే వారంటీ కార్డులు ఇచ్చారు. నేను ఇండ్లలో తిరుగుతున్నప్పుడు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఒకరింటికి పోయినప్పుడు, బిడ్డకి ఇది మాకు అప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చారు బిడ్డ అంటే ఇట్లా ఇది అంటే ఏంటిది గ్యారంటీ కార్డు మరి నీకు తెలుసా అని అన్న. మేము కుక్కర్ కొన్నప్పుడు ఇచ్చారు కదా మాకు గ్యారంటీ కార్డు, ఏమైనా ఖరాబ్ అయితే మధ్యలో పోతే వాళ్ళు గ్యారంటీగా పనిచేసి పెడతారు అని అన్న. ఓయమ్మ కనీసం అది ఖరాబ్ అయితే చేస్తారేమో గ్యారంటీ కార్డు. ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఏడ చెల్తలేదు బిడ్డ. ఆఫీస్కి పోతే మున్సిపల్ ఆఫీస్కు కానీ దీనికి కానీ పోతే ఎవరు కేర్ చేస్తలేడు అని అని. అంటే మనుషుల్ని ఎంత మోసం అంటే మమ్మల్ని నమ్మరు అని గ్యారంటీ కార్డులు ముద్రించి ఇంటింటికి వంచి కార్డు ఉంటే నీకు స్కీమ్ వచ్చినట్టు అని చెప్పి ఇవాళ రోడ్ల మీద పెట్టి లైన్లు కట్టించి ఎండలో దుమ్ము ధూళిలో కూలినాలి చేసుకుంటే వాళ్ళకు రోజుకు 1000 రూపాయలు కూలి పోయి 3 రోజులు మీ సేవల పొంటి తిరుగుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి రాష్ట్రంలో. చాలా అగమ్య గోచరంగా ప్రజలు ప్రభుత్వ స్కీములకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈయన స్కీములు కూడా పెద్ద ఇది లేదు. మీకు ఇంకొక ఇది చెప్తా. గతంలో కూడా ఒక ఉదాహరణ, కేంద్రం ఇయ్యలేదంటే కేసీఆర్ నిందించిన దాంట్లో ఫుడ్ అడల్టరేషన్. మన హైదరాబాద్లో ఏం తిన్నా మనకు ఏ హోటల్ పోయి తిన్నా ఇవాళ రేపు మనకు దద్దులు వస్తున్నాయి. ఫుడ్ అడల్టరేషన్ వల్ల వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ వస్తున్నాయి, హాస్పిటల్లో చస్తున్నారు, హాస్టళ్లలో విషాహారం తిని చస్తున్నారు. అటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో హాస్టల్ విద్యార్థులు అయితే పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు. ఎందుకు? తిండికి. అంటే ఫుడ్ సరిగా కంటామినేషన్ ఫుడ్ తినడం వల్ల. ఈ కంటామినేషన్ ఫుడ్ ఈ హైదరాబాద్లో హోటళ్లలో చెక్ చేసినప్పుడు ఆ శాంపిల్స్ని మనం ఎక్కడికి పంపించాల్సి వస్తుంది తెలుసా? మైసూర్కి, మనం పూనాకి,
ఏది తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉంది ల్యాబ్. సో వేరే రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది. ఉద్యానవన శాఖలో పాత గవర్నమెంట్ మా కేంద్ర ప్రభుత్వం 85 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ 14 కోట్లు ఇవ్వవే అక్కడ మన ఆయన కాన్స్టిట్యున్సీలు గజ్విల్లో పెడతామంటే దానికి గింత కూడా ఇవ్వలే కేసీఆర్ గారు. గివి చేతగానోళ్ళు ఇవాళ మమ్మల్ని 1000 కోట్ల రూపాయలు ఇస్తలేరు. మీరు ఇంత టాక్సేషన్ గురించి మాట్లాడినారు, మనం మర్చిపోయినాం. హక్కుగా కాన్స్టిట్యూషనల్ రెమెడీగా మన పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది వస్తుంది కదా నీతి ఆయోగ్ ద్వారా. దాన్ని ఎవరైనా ఆపుతారా? అది వస్తుంది. అది రాకుండా ఒక్క నిమిషం నేను ఇంకొక ఎక్స్ప్లెనేషన్ మీకు చేస్తాను. రాష్ట్రం మన కాన్స్టిట్యూషన్ ఏ రకంగా ఉంటుందంటే రాష్ట్రానికి కొన్ని విధులు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి, కేంద్రానికి కొన్ని విధులు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో కొన్ని ఉంటాయి. సో మరి రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ ఏవైతే చేయాలనో అవి వాళ్ళు చేయాల్సిందే వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఏ రకంగా కూర్చుకుంటారా కేంద్రం మీద ఆధారపడి చేయొద్దు. నీ బాధ్యత ఏదైతే ఉందో రాష్ట్ర బడ్జెట్ ద్వారా చేయాల్సినటువంటి చేయాలి. విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే ఇంకోటి కానీ. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో కేంద్రం కొంతమేరకు సహకారం అందిస్తుంది. దానికి నువ్వు గ్రాంట్స్ ఇవ్వాలి. ఇలా మామనూరులో ఇస్తే నువ్వు జాగ్ ఇవ్వాలి, మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్స్ ఇవ్వాలి. లేకపోతే విద్యలో అయినా మేము కొన్ని మెడికల్ కాలేజు, ఎయిమ్స్ ఇటువంటివన్నీ కేంద్రం చేస్తూ ఉంటుంది. విద్యా సబ్జెక్టు 2 కాబట్టి కొంత రైతాంగం విషయంలో కొంత మేరకు ఉంటుంది. మేము ఎరువులు సబ్సిడీ ఇస్తున్నాం, మేము రైతు బంధు కార్యక్రమం ఏదైతే ఉందో మేము ఇస్తున్నాం. సో మోడీ గారి పైసలు పడ్డాయి అంటారు. ఇప్పటికి మీరు ఊళ్ళల్లో పోతే రైతులకి ఈయన వేసే రైతు భరోసా పడట్లేదు. మోడీ గారి పైసలు పడంగానే టింగుమని ఇవాళ గత చరిత్ర వీళ్ళు చెప్పుకున్నది. ఇప్పుడు మోడీ గారి పైసలు వచ్చినాయి అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. సో ఈ కృషి సంచాయి యోజన. సో ఈ రకంగా కేంద్రం ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది? మిలిటరీని భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చైనాని, పొరుగున ఉన్న పాకిస్తాన్ కానీ, నిన్న మొన్న బంగ్లాదేశ్ కానీ ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ తర్వాత రష్యా బైపోలార్ సిస్టంలో యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాలు మరి వాళ్ళు ఎప్పుడు ఇండియాని మనం కొట్టేద్దామా అని వాళ్ళు చూస్తారు. ఎందుకంటే థర్డ్ ఎకనామిక్ జోన్గా మనది కంట్రీగా డెవలప్ అవుతా ఉంది. మోడీ గారు చాలా పటిష్టంగా ఉన్నాయి. కుట్రలు జరుగుతాయి కదా. మరి ఈ కుట్రలన్నీ ఛేదించుకోవడానికి సెక్యూరిటీని, మిలిటరీని, సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియాని తయారు చేయడం ఒకవైపు, భారతదేశంలో ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీగా చూపించాలంటే విమానాశ్రయాలు చేయాలి, రైల్వేలు చేయాలి, నేషనల్ హైవేస్ చేయాలి. ఇలా ఈ రకంగా ఇవన్నీ కూడా చేస్తున్నది కదా. నీకు అద్దాలమూలగా కనిపిస్తున్నాయి కదా రైల్వే ప్రాజెక్ట్స్. 58 రైల్వే స్టేషన్లు ఇలా విమానాశ్రయాలు అవుతున్నాయి. సో ఇవాళ నేషనల్ హైవేస్ అయినాయి తెలంగాణలో. ఇలా కేంద్ర విద్యాలయాలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది. ఎంతసేపు కేంద్రం ఇవ్వలేదంటే ఎట్లా? కేంద్రం పని. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ మనం చూస్తే ఏముంటుందంటే చైనా వాళ్ళ ఆర్మీకి సంబంధించిన బడ్జెట్ని బాగా పెంచి సిద్ధంగా ఉన్నాము అనే ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఒకవేళ చూస్తే ఎక్కువ థ్రెటన్ ఉన్నది మనకి, ఎందుకంటే అటు పాకిస్తాన్ వాళ్ళకి కావాలనుకుంటారు, మన చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్లో వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చైనా ఒక రకంగా చెప్పాలంటే ఇంకో వరల్డ్ వార్ ఒకవేళ వస్తే సిద్ధపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇండియా మన రెడీనెస్ మీరు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత సైలెంట్గా ఎవరికి తెలియకుండా ఇవ్వాలా ఎన్ని టనల్స్ మనం చైనా కింది దాకా వేసుకున్నామండి. ఇంతకుముందు మిలిటరీ ట్రక్కులు చైనా వాడు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ బార్డర్లు ఉన్న యుద్ధ ట్యాంకులు ఇవన్నీ కూడా మెల్లగా టుక్కు అని ఆ రోడ్ల మీద పోవాలి. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత చైనా డైరెక్ట్ కిందికి ఆ చైనా పొలిమేర దగ్గరికి సొరంగాలు తవ్వి టన్నల్కే కింద మీద పడుతున్నారు. ఇవాళ ఇది సెంట్రల్ అయ్యి ఉంటే ఇవాళ మిలిటరీ వచ్చేదాకా దిక్కు లేదు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చేదాకా దిక్కు లేదు. ఏది ఎస్ఎల్బిసి టన్నెల్. అదే బారాముల్లా టన్నెల్ చూడండి, పోయి మీరు చూడండి ఒకసారి. ఆ హిల్ ఏరియా అదంతా అసలు అండ్లకేలి అవి ఇంకా ట్రాఫిక్. అది హిల్ ఏరియా కూడా ఎప్పుడు ఏది వెళ్తుందో తెలియదు. ఇంకా మనదన్న రాక్, మట్టి, లూజ్ సాయిల్, బోల్డర్స్ ఇట్లా ఉంటుంది. బట్ అక్కడ అయితే అసలు ఏ మెటల్లో అన్ప్రిడిక్టబుల్ ఏరియాలో. బీఆర్ఎల్ టన్నెల్ ఎంత పెద్ద టన్నెల్ అండి. ఇలా దేశంలో మనం కాశ్మీర్లో ఇలా 6 టన్నెల్ కట్టినాం 15 కిలోమీటర్లు, వరల్డ్ ఫేమస్ టన్నెల్స్. చైనాకి ఈరోజు మన యుద్ధ సామాగ్రిని తీసుకుపోవడానికి టన్నెళ్ళకి వెళ్ళి డైరెక్ట్ బార్డర్ దాకా పోయేటటువంటి. అందుకే కదా మనం కవ్విస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే మన మీద యుద్ధానికి వచ్చినట్టు ఉండేది. ఇవాళ పాకిస్తాన్ మన వైపు చూస్తుందా? దాని ఎకనామికల్ ఎట్లా ఇదైపోతుంది. సో కాబట్టి మోడీ గారు చాలా వాళ్ళకి ఏంటండి దేశభక్తి తప్ప బీజేపీ పార్టీ మనకు మోడీ గారికి వేరే ఇది లేదు. ఏదో పుత్రోత్సాహము. రేపు ప్రధానమంత్రి ఇప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాగా కేసీఆర్, కేటీఆర్, ఏది మన హరీష్ రావు, కవితారావు, ఈ రకంగా
వాళ్ళకి లేదండి. వాళ్ళకి ఇదే ఈ పదవుల మీద కానీ దీని మీద కానీ మాకు ఏమంటారంటే బీజేపీలో నేను ఉన్నాను కదా, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, నేషన్ ఫస్ట్ పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ పదవుల యావ కూడా తక్కువ. నన్ను చాలామంది అంటారు, ఏమన్నాను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసినావు, టీఆర్ఎస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నావు, నువ్వు ఏంటి బీజేపీలోకి పోయినావు, కాంగ్రెస్ కూడా పోలే, గవర్నమెంట్ అది ఉంది కదా అని అంటారు. అరే నేను పైరవికారు కాదు, పెట్టుబడిదారుని కాదు. బీజేపీ ఈరోజు దేశం కోసం చేస్తున్న డెవలప్మెంట్ గురించి కొంతమంది ఉంటారు, 100లో ఒకరు పిచ్చోళ్ళు కూడా పొలిటీషియన్స్ ఉంటారు. నేను అటువంటి పిచ్చోళ్ళు రాబోయి, నాకు బీజేపీ అంటే ఇష్టం, దేశంని మోడీ చేస్తున్నటువంటి దానికి నేను సపోర్ట్గా ఉండదలుచుకున్నా, నేను వెళ్ళినా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సో ఆ రకంగా అట్రాక్ట్ మాలాంటి రాజకీయాలను కూడా వదిలేసి దేశ భావన కోసం పోయేటటువంటి పరిస్థితులు బీజేపీ పార్టీ. కానీ మళ్ళీ ఈ పాయింట్ చెప్పండి, ఇప్పుడు మీరు బీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా బీసీకి మేమే ఛాంపియన్స్, బీసీ కులగన్న చేస్తున్నాం మేము, దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఈ సందర్భంలో సరే దాని గురించి నెగిటివ్ మాట్లాడిన వాళ్ళని సస్పెన్షన్ పక్కన పెడితే, మీరు కూడా ఏది బీసీని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసే ప్రయత్నం చేయడానికి వన్ ఆఫ్ ద రీజను మేము చేస్తున్న కార్యక్రమాలు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సరే గతంలో ఉన్నారు, లేరు అనేం కాదు, కానీ బట్ ఇప్పుడు యూజువల్లీ ఏదో కిషన్ రెడ్డిని ఎవరినో చేస్తారనే దగ్గర నుంచి లేదు, ఇంకొక ఎవరైనా బీసీని చేయాలన్న ఆలోచన కలిగించడానికి కారణం కూడా బీసీల ఛాంపియన్ అవ్వాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే దానికి మీరు ఏమంటారు, దానికి కౌంటర్గా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక మాట మాట్లాడతారు. సార్ అసలు ఇవాళ పరిస్థితుల్లో బీసీలను అసలు నిజంగానే ఉద్ధరించే వాళ్ళు ఎవరు, వాళ్ళ ముందు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అన్నది ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. దానికి పెద్ద సబ్జెక్ట్ చిదంబరం గారు. యాక్చువల్గా మీరు 1 అవర్ ఎప్పుడైనా తీసుకోండి, బట్ షార్ట్ సమరైజ్ చేసి చెప్తాను. సిన్స్ ప్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ గారు వెళ్ళడం, గాంధీ గారు వెళ్ళకపోవడం, నెహ్రూ గారు వ్యతిరేకించడం, ఆ తర్వాత అది పోవడం వల్ల అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీలకి షెడ్యూల్ క్యాస్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, పొలిటికల్ రిజర్వేషన్స్ వచ్చినాయి. చూడండి, ఒక నాయకుడు ఆ రోజు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ మూమెంట్లు తర్వాత ఎన్ని మూమెంట్స్ రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ తర్వాత 1931 తర్వాత మళ్ళీ ఓబీసీల కులగణన జరగలేదు. ఓకే, నెహ్రూ గారి కాలంలో కనీసం ఈ ఓబీసీల కాకా కాలేకర్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన అన్న మాటలు, ముఖ్యమంత్రులకు రాసిన లెటర్లు, దాన్ని బుట్టదాఖలు చేయడం, అవన్నీ మన ముందు చరిత్ర లైబ్రరీలో దొరికినాయి కదా. నెహ్రూ గారు ఓబీసీల పట్ల వ్యతిరేకత వెదజల్లింది. ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ ఆ టైంలో అన్నీ కూడా చెప్పినారు కదా. రాజీవ్ గాంధీ గారు అయితే ఇంకా ముందుకెళ్ళి ఏమన్నారంటే, బీసీసార్ మనం రిజర్వేషన్ కేటగిరీలో ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనుక ఆ రిజర్వేషన్ వల్ల అన్స్కిల్డ్ పర్సన్స్ వస్తారు, ఈడియట్స్ వస్తారు అన్నట్టు మాట్లాడినారు ఆయన. సో అన్స్కిల్డ్ పర్సన్స్ ఆ బీసీస్. ఒక గౌడన్న తాటి చెట్టు ఎక్కడం అది అన్స్కిల్లా? ఒక యాదవన్న బర్లని ఏ రకంగా పశు సంపాదన చేయడం, పశుపోషణ చేయడం అనే స్కిల్ని ఇవాళ పోటరీ కుండలు తయారు చేయడం అన్స్కిల్డా? రాజీవ్ గాంధీ అన్స్కిల్డా? ఈరోజు ఈ బీసీ ఓబీసీ కమ్యూనిటీస్ అన్స్కిల్డా? ఇలా బట్టలు ఏ రోగాలు రాకుండా ఎట్లా ఉతకాలో చాకలి వాళ్ళు, మంగల్ వాళ్ళు, డెలివరీస్ చేసేది గైనకాలజిస్టులు, చాకలి వాళ్ళు నర్సు డ్యూటీ చేసినారు బట్టలు ఉతికి. అప్పుడు లేవు దవాఖాన్లు, లేవు డాక్టర్లు లేరు ఆ టైంలో. డెలివరీస్ మీరు పివి నరసింహరావు గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ అంతా కూడా బార్బర్ కమ్యూనిటీ చేసిన డెలివరీసే కాదు. పెళ్లిళ్ళు ఇవాళ చూసుకున్న సాంప్రదాయంలో భాగస్వామ్యం అయిపోయారు. మానసిక వికాసం, సంచార జాతులు, ఆ గంగిరెద్దుల ఆట అంటే మానసిక వికాస వైద్యులు వాళ్ళు. సో ఈ రకంగా సమాజానికి సర్వీస్ చేసిన వాళ్ళని ఆ రకంగా కామెంట్ చేసినారు. ఈరోజు వచ్చి ఈయన మునిమనవడు వచ్చి రాహుల్ గాంధీ నేను ఓబీసీల పట్ల ఉన్నా అంటే నమ్ముతారా? చరిత్ర చెప్తుంది కదా, వాళ్ళకంటూ ఒక చరిత్ర రాయబడ్డది కదా. సో ఓబీసీలకు నిజంగా ఈ ఇండిపెండెన్స్ 75 ఏళ్లలో నిజంగా కూడా అన్యాయానికి గురైనారంటే ఓబీసీలు. సరే, ఇప్పుడు రెండవ ఆస్పెక్ట్, నేను చాలా లోతుల్లోకి వెళ్ళలేదు, చాలా సబ్జెక్ట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ చెప్తాను. కానీ రెండవ ఒకవైపు సరే బీజేపీ విధానం, మనం బీసీ ఒకసారి ఈ నినాదాలు ఎందుకు వస్తున్నాయి? మాకు రిజర్వేషన్ కావాలి, మాకు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీలో, మాకు చదువులో రిజర్వేషన్ కావాలి, మాకు ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ కావాలి, మాకు పొలిటికల్గా రిజర్వేషన్స్ కావాలి అని ఓబీసీస్ డిమాండ్ చేస్తున్నాం. మరి ఎడ్యుకేషన్లో ఇంకా మాకు రిజర్వేషన్ కావాలనే డిమాండ్ మేము ఎందుకు వస్తుంది? అరే 60 ఏళ్ళు నువ్వు పరిపాలించి ఇలా ఉచిత విద్య ఇవ్వలేకపోతున్నావు, మా పిల్లలు చదువుకుంటామంటే. మా జనాభా ఎంతుందో అంతమందికి విద్యాలయాలు కట్టి, స్కూలు ప్రభుత్వ విద్యాలయాలు కట్టి మాకు సీట్లు ఇయ్యి, మాకెందుకు రిజర్వేషన్? అంటే పరిపాలనలో నీకు శాతగాక, నువ్వు ఉచిత విద్య అందియలేక, మన భావి భారత పౌరులను తీర్చిదిద్దలేక ఇవాళ ఓబీసీలకు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ అడగాల్సిన పరిస్థితి నీ 60 ఏళ్ల పరిపాలన వల్ల వచ్చింది. ఉచిత వైద్యం నీ వల్ల వచ్చింది.
అది ఆరోగ్యంగా బాగుంటారు. ఈ రిజర్వేషన్లు మాకెందుకే ఇవన్నీ చేస్తే మీరు చెప్పండి. ఇప్పుడు మా పిల్లవాడు ఏ ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లవానికి స్కూల్లో సీటు దొరుకుతుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్య దొరుకుతుంది, ప్రభుత్వమే అందిస్తుంది, నాకు రాజ్యాంగం అందిస్తుంది, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఆయన, నా రాజ్యాంగమే అందిస్తుంది అని నాకు ఆ భద్రత ఉంటే ఇవాళ స్కూల్లో సీటు కావాలి, రికమెండేషన్ లెటర్ అని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతారా అండి నా ప్రజలు, ఓబీసీ ప్రజలు? అది వాళ్ళ వైఫల్యం. ఎంప్లాయ్మెంట్, నువ్వు ఎంప్లాయ్మెంట్ చేయలే, వృత్తులు కునారిల్లినాయి, కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి, ఇవాళ లేవు. నేచురల్ డిమాండ్ ఉన్నటువంటి ఓబీసీ కమ్యూనిటీస్ చేసే ఉత్పత్తులకి ఇవాళ అటువంటి పరిశ్రమలే లేవు ఎక్కడ కూడా. కాబట్టి నీ వైఫల్యం వల్ల ఇవాళ మేము ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ అడుగుతున్నాం, పొలిటికల్ రిజర్వేషన్స్. లెక్కది నీ 60 ఏళ్ళ నీ మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారా? నీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక్క బీసీ మినిస్టర్ ఉంటాడా? ఈరోజు ఓబీసీకి చట్టంగా కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించమంటే నీ 60 ఏళ్ళలో కలిపేయలే. మోడీ గారు వచ్చినాక, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ రాజ్యాంగ భద్రత వచ్చింది. ఎవరైనా కులం పేరుతో అట్రాసిటీస్ చేస్తే ఇవాళ మా ఓబీసీకి జాతీయ కమిషన్ ఉందని మేము భద్రంగా ఉన్నాం. అవును, ఇవి ఇస్తే మేము ఎందుకు అడుగుతామండి రిజర్వేషన్స్? అసలు ఈ లెక్కలు మేము ఎందుకు అడుగుతాం? మాకు ఈ కులగణన వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు, ఇవన్నీ చేయండి. పార్లమెంటులో మా జనాభా ప్రకారం మాకు ఎంపీలు ఉన్నట్టయితే, ఇక్కడ అసెంబ్లీలో మా జనాభా ప్రకారం మాకు ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే ఇవాళ ఈ డిమాండే రాదు కదా. అందుకే ఆ డిమాండ్ రాకుండా ఉండడానికే ప్రధానమంత్రి స్వయంగా ఓబీసీని పెట్టినారు బీజేపీ పార్టీ స్వయంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా కొట్లాటలు ఎందుకు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్లు అన్నీ మీరేనా, మేము కావద్దా, మేము మంత్రులు, క్యాబినెట్ మంత్రులు మేము ఉండొద్దా అని అంటున్నాం. అది బీజేపీ ఆల్రెడీ చేసేసింది. ప్రధానమంత్రిని, ఉపరాష్ట్రపతి, ఒక ఓబీసీ, ఒక ఆదివాసీ బిడ్డ, ఇవాళ ప్రెసిడెంటు. గతంలో ఒక మైనారిటీ అబ్దుల్ కలాం ఎన్డీఏ చేసింది, కోవింద్ గారిని ఎస్సీని ఒక ప్రెసిడెంట్ చేసినాం. ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఒక 4 చేసినాం. కొత్త వారిని ఉద్దండులు ఉండంగా పక్కకు పెట్టి కొత్త బీసీ మంత్రి మధ్యప్రదేశ్లో చూడండి మీరు. సో అట్లా దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? చేసే దమ్ముందా? ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కాదు కదా నీ ముఖ్యమంత్రి పదవి, మేము డిమాండ్ చేయం. చెప్తున్నారు ఇదే లాస్ట్, రెడ్డి ముఖ్యమంత్రి ఇదే లాస్ట్, నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు ఇదే లాస్ట్ అని రేపటిది ఎందుకో, ఈ 4 ఏళ్ళు నీకు ఎందుకో? త్యాగం అనేది ఇమీడియట్గా ఉండాలి కదా. త్యాగానికి నిర్వచనం ఎప్పుడు కూడా క్షణంలో ఇచ్చేయాలి. త్యాగం అంటే నేను 4 ఏళ్ళు సంపాదించుకున్నాక ఇస్తా అంటే అది ఇస్తావో తీస్తావో దేవుడు ఎరుగురు. ఇది నీ పార్టీ, నీ తాతదా? ఇది రాహుల్ గాంధీ తాతది, రేవంత్ రెడ్డి తాతదా ఈ పార్టీ? చెప్పండి, రేవంత్ రెడ్డి ఎట్లా అష్యూరెన్స్ ఇస్తాడు చెప్పండి? యా నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ కదా. మీది లిమిటెడ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్, కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకో, జరా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకో. స్టేక్ హోల్డర్స్ ఎక్కువ ఉన్నారు. మాది కదా పబ్లిక్ సెక్టార్ కంపెనీ. సో కాబట్టి ఇటువంటి వాళ్ళు నిందిస్తుంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓబీసీల రిజర్వేషన్ అవసరం లేదు, అటువంటి డిమాండ్, అటువంటి సాచురేషన్కు పోయే మెథడ్ని బీజేపీ పార్టీ అన్ని వర్గాలని, అన్ని కులాలని, మంచి మంచి ముఖ్యమంత్రి పదవులు, గవర్నర్ పదవులు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లు ఇట్లా మేము ఇవ్వబోతూ రేపు తెలంగాణకు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామన్నాం. ఇవన్నీ వచ్చినాక మాకెందుకు సార్ ఈ పోరాటాలే అక్కర్లేదు కదా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీజేపీ పార్టీ.